అత్తమ్మా అడవికి వచ్చినాం కదా, ఇవాళ ఏం కూర వండుకుందాం? గోరుచిక్కుడుకాయ బోటి వండుకుందాం. అబ్బా బాగుంటది అడవిలా. గోరుచిక్కుడుకాయ బోటి వండుకుందామా? వండండి అత్తమ్మ. బోటి బాగు చేసుకొని వాళ్ళకి పట్టే అన్ని మసాలాలు చూపిస్తా. ఫస్ట్ ధనియాలు, పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఓల్ గరం మసాలా, చెక్క, లవంగాలు, సాజీరా, ఇలాయచి, బిర్యానీ ఆకు, అల్లం ఎల్లిగడ్డ దంచుకుందాం. గోరుచిక్కుడుకాయ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ. ఈ అడవిలా ఉడకబెట్టుకోలేమని ఇంటి దగ్గరనే ఉడకబెట్టుకొచ్చిన బోటి నూనె. అత్తమ్మ బాగుంటది తెలుసా అసలు. ఈ సమ్మక్క సారక్క బ్యారేజ్ దగ్గర అసలు ఎంత బాగుంటదంటే, వచ్చింది కొత్తగాని చూస్తే ఎంత బాగున్నదో. దాంట్లో ముసలి కూడా ఉన్నది దాంట్లో గోదావరిలో. అవును అత్తమ్మ. ఈత కొడదాం అత్తమ్మ మన ఇద్దరం. ముసలి ఉన్నదంటే ఈత కొడదామంటారా? మనల్ని ఏం చేస్తుంది అత్తమ్మ అది? ముసలి ఏం చేయదా? ఏం చేయదు అత్తమ్మ, ఆడుకుందాం కోసేపు. దాంతో పెడతానా ఇది పెట్టేస్తాం. కంచుడు పెట్టుకొని అది కుండలు వండుకుంటే ఎంత బాగుంటదంటే చాలా బాగుంటది. అవునత్తమ్మ. ఈ అడవిలో ఈ ధనియాలు వేసిన అత్తమ్మ, ఈ అడవిలో అత్తమ్మ ఈ నీళ్ళ చుట్టుపక్కన ఈ చెట్ల కింద ఈ కట్టెల పొయ్యి మీద అబ్బా ఈ బోటి మీరు చేసే స్పెషల్ గోకరికాయ చూడాలత్తమ్మ. దీని టేస్ట్ చూపెడతా ఇవాళ నీకు. ఓల్ గరం మసాలా ఇస్తానా అత్తమ్మ. దీన్ని ఫ్రై చేసుకోవాలి. నువ్వు దీంట్లో కోసుకొని పెట్టుకో. ఉల్లిగడ్డ కోసుకొని, పచ్చిమిరపకాయలు కోసుకో. మనకు ఇక్కడ అన్ని సవలతులు ఉంటాయి కదా, అయినా కూడా ఎంత కమ్మగా ఉండాలో అంత కమ్మగా ఉంటది. అవునత్తమ్మ, అడవిలో అయితే కారం వేసుకుని తినే కమ్మగా ఉంటది అత్తమ్మ. ఇక అత్తమ్మ పచ్చిమిరపకాయలు ఇట్లా చీల్చాలి. అత్తమ్మ ఇక్కడ వస్తుంటే ఏదో తెలియని అందాలు తెలుసా. అక్కడ చెరువు, అక్కడ పూలు, ఇక్కడ వాటర్. ఎన్ని కోసుకున్నాం మనం? అవునవును అత్తమ్మ, మస్తు కోసినాం. మనకు వరలక్ష్మి వ్రతానికి దొరికేది ఉంటాయి ఆ పూలు. ఎంత బాగుండేది చేసుకుంటే. ఎంత అవునత్తమ్మ. అవును. ఇవన్నీ అటు పెట్టుకో, నీతోనే చేపిస్తా ఇవాళ అత్తమ్మ. ఇక్కడ ఉంటే కూడా చాలా మస్తు మంచిగా ఉన్నది అత్తమ్మ. వెదరు, గాలి బాగుంటదా? సూపర్ గా ఉంది అసలు. ఎంత బాగుంటదంటే మేము ఎప్పటి నుంచో వస్తాం ఇక్కడికి. నాకు కొత్త కదా అత్తమ్మ. కొత్త గాని ఎప్పటి నుంచో వస్తాను. ఇవి దంచుకోవాలి. మీ మామయ్యలు ఇక్కడనేనా అత్తమ్మ? మా మామయ్యలది ఇక్కడనే అమ్మ. మీరు చిన్నప్పటి నుంచి అయితే ఎప్పుడు ఇక్కడికే వస్తారా అత్తమ్మ? హాలిడేస్ లో మా మామయ్య ఇంటికి వచ్చినప్పుడు ఇంకా చాలా అత్తమ్మ. ఇక్కడ చూస్తే ఈ చెట్లు, ఈ పొదలు, ఈ గట్టు పక్కన వాటరు, ఈ బ్యారేజీ, ఈ నీళ్లు, ఇదంతా అసలు చూడడానికి ఎంత అందంగా ఉందంటే మళ్ళీ మనం ఇక్కడ వంట చేసుకొని తింటున్నాం. అసలు మేము పోతాం ఎప్పటికీ వేసుకుని తిన్నా టేస్ట్ గా ఉంటది అత్తమ్మ. అయినా కూడా మనం అడవిలో చూడు ఎంత పోసిరు అత్తమ్మ. ఇగో దాంట్లో బోటిలా కొవ్వు ఉన్నది, కొంచెం కొవ్వు లేకపోతే బోటి టేస్ట్ ఉండదు. కొవ్వు ఉన్నది, అందుకని ఆ బోటి అరకిలో బోటి, అరకిలో బోటికి 4 చెంచాలు వేసిన నూనె. అత్తమ్మ నూనె అయినాక ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, పుదీనా కొంచెం. ఉల్లిపాయలు, ఇక పుదీనా వేయాలి అత్తమ్మ. కొత్తిమీర వేయాలి. కొత్తిమీర ఉన్నది కొంచెం ఉంచి కొంచెం వేయి. కానీ ఇక్కడ చూస్తే ఏదో తెలియని ఆనందం అత్తమ్మ. అదే మరి ఏముంటది అత్తమ్మ, ఏమైనా నీ ముఖం చూడాలి, నా ముఖం నువ్వు చూడాలి. అంతే. పొల్యూషన్ ఉంటది, ఏం ఉండదు. అప్పుడప్పుడు రావాలి, పోవాలి. సూపర్ గా ఉంది అసలు. ఇక్కడ అందరు ఉన్నారు, మాకు చుట్టాలందరు, చుట్టుపక్కల అందరు ఉన్నారు. ప్లాన్ చేసుకొని అత్తమ్మ మనం వస్తూనే ఉందాం అప్పుడప్పుడు, వండుకొని తినడానికైనా కూడా. ఇక్కడ చూస్తే ఈ కుండలల్లా కట్టెల పొయ్యి మీద వండుకొని తిన్నాం.
వీడికి వస్తేనే షుగర్ గోల్ వేసుకోని తెలుసా నీకు? నేను కూడా అత్తమ్మా, నేను కూడా బీపీ టాబ్లెట్ వేసుకుంటాను 4 రోజుల నుంచి. అదే ఎంత బాగుండాలనో అంత బాగుంటది. షుగర్ గోళీ కూడా అవసరం లేనంత వాతావరణం, అంత మంచి వాతావరణం. అవునత్తమ్మ, చూస్తేనే అర్థమైతుంది కదా అత్తమ్మా. పక్కన వాటరు, చెట్ల కింద కట్టెల పొయ్యి, కుండల, ఇంతకన్నా ఎక్కువ మంచి ఇంకెక్కడ ఉంటది? నూరుకున్న పేస్ట్ బిర్యానీ తిన్నా కూడా అంత ఆనందంగా ఉండదు. కారమైన కూడా కమ్మగా ఉంటది కదా అత్తమ్మ చెట్టు కింద. పసుపు అత్తమ్మ, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1/2 కిలో బోటికి. ఇక ఉడకబెట్టుకోవడానికి తొందరగా ఉడకదని ఇంటికాడ ఉడకబెట్టుకోవచ్చుకుండా అయింది. అత్తమ్మ, ఈ గోరుచిక్కుడుకాయలు ఇది స్పెషల్ అన్నట్ట? స్పెషల్. మేము చాలా వండుకుంటాం. గోరుచిక్కుడుకాయ, శనగపప్పు, గోరుచిక్కుడుకాయ బోటి, ఎంత బాగుంటదో అసలు. మామయ్యకి చాలా. నేను ఎప్పుడు చూడలేదు అత్తమ్మ గోరుచిక్కుడుకాయ బోటి చేయంగా. చాలా బాగుంటది గోరుచిక్కుడుకాయ బోటి. గోరుచిక్కుడుకాయ అయ్యమ్మ ఉడకబెట్టుకున్న బోటి కాబట్టి గోరుచిక్కుడుకాయ ముందు వేసుకోవాలి. వేస్తున్నా అత్తమ్మ, అన్నీ వేసేనా? అది 3 విజిల్లు ఉడకబెట్టి తీసుకొచ్చిన బోటి. అది కుక్కర్ లో ఉడకబెట్టుకొచ్చుకొని తీసుకొచ్చుకున్నా. లేకపోతే బోటి ముందేసి ఆ బోటి బాగా ఉడికిన తర్వాత గోరుచిక్కుడుకాయ వేయాలి. గోరుచిక్కుడుకాయ మగ్గాలి మంచిగా. అత్తమ్మ, ఇక మూత పెట్టేస్తారా? పోసిన కదా, ఇప్పుడు అది ఉడకాలి. ఉప్పు కారం పట్టాలి అన్నిటికి. ఇప్పుడు అది గరం మసాలా, ధనియాల పొడి దంచుకుందాం. సరే, అది అయ్యే వరకు దంచుకోవాలి. మన ఇంట్లో తినరు, వేసుకునే వాటిలల్లో వేసుకుంటాం. కొబ్బరి గసాల, ఈ మటన్ ఇట్లల్లో వేసుకోము మనం. అదే ఉప్పు తింటే ఏమంటారు అత్తమ్మ? సామెత చెప్పండి ఒకసారి. ఉప్పు తింటే ఊష్టం, పప్పు తింటే పైచం. కానీ ఇప్పుడు ఆ సామెత దీనికి పనికిరాదు. కొబ్బరి తినరు, మరి ఏది తినరు అత్తమ్మ? అందరి తినరు, అంతేగాని కొబ్బరి ఇష్టం ఉండదు వాళ్ళకు మొదటి నుంచి. బావకు గాని శ్రీకాంత్ గాని ఇష్టం ఉండదు. అంతేగాని ఇక్కడ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయట జ్యోతి, పోయి చూద్దామా? చూద్దాం అత్తమ్మ, చూద్దామమ్మా. సరే అత్తమ్మ, అయింది కదా అత్తమ్మ, దగ్గరకు వచ్చినట్టు అయిందమ్మా. గరం మసాలా, కొత్తిమీర, గరం మసాలా ఇస్తే అయిపోయినట్టే కూర. మస్తు అయింది అత్తమ్మ. గరం మసాలా, కొత్తిమీర వేస్తే అయినా కుండలలో కూరలు వండితే నిజంగా అత్తమ్మ మై మర్చిపోవాలి. అయిందమ్మా, కూర దించుదామా ఇక? సరే అత్తమ్మ. కూర బోటి గోరుచిక్కుడుకాయ కూర రెడీ. బా, ఇంత బాగుంది జ్యోతి. చూస్తేనే నోరు ఊరుతుంది అసలు. తినండి తినండి, నాకు కానీ తినలేను కదా అత్తమ్మ ఈరోజు.